ఓవైపు భారత్తో సంబంధాలు కొనసాగిస్తూనే పాకిస్తాన్కు స్నేహహస్తం అందిస్తోంది అగ్రరాజ్యం. భారత్కు పాకిస్తాన్ శత్రువే కావచ్చు, కానీ తమకు కాదని అంటోంది. అదే సమయంలో చైనాకు శత్రువైన అమెరికా దగ్గర ఆయుధాలు కొనేందుకు తహతలాడుతోంది మన పొరుగు దేశం. భారత్ దాడులను ఎదుర్కొనేందుకు చైనా అందించిన యుద్ధ సామాగ్రి ఏమాత్రం పనికి రాకుండా పోవడంతో అమెరికా దగ్గర ఆయుధాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది పాకిస్తాన్. అయితే చైనాను దెబ్బతీసే క్రమంలో ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటోంది అమెరికా. ఈ పరిణామాలకు నిశితంగా గమనిస్తోంది భారత్. అమెరికా పాకిస్తాన్ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో ఘనమైన ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దేశ ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన యుఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ అల్విన్ సహా అమెరికా అత్యున్నత సైనికాధికారులతో ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అమెరికాతో రక్షణ సహకారం పెంపొందించుకోవడం, కలిసి పనిచేయటం, టెక్నాలజీ ఆధారిత సైనిక మార్పిడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. పాకిస్తాన్ వైమానిక దళం అధినేత అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండటం గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారీగా నష్టపోయిన పాకిస్తాన్ తమ వైమానిక దళాన్ని ఆధునీకరించాలని పాకిస్తాన్ నిర్ణయానికి వచ్చింది. తమ దగ్గర అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయని, భారత వైమానిక క్షిపణి దాడులను అవి అడ్డుకుంటాయని కలలుగన్న పొరుగు దేశానికి ఇటీవల చుక్కెదురైన సంగతి తెలిసిందే. చైనా నుంచి సమీకరించిన HQ-9 LY-80 వ్యవస్థలు, వాటి రాడార్లు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించిన ఒక్క క్షిపణిని ఆపలేకపోయాయి. అవి విఫలం కావటమో, సకాలంలో గుర్తించలేకపోవడమో జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో చైనా అందించిన ఆయుధ పరిజ్ఞానంపై ప్రధానంగా ఆధారపడుతున్న పాక్ సాధన సంపత్తి విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో పాకిస్తాన్ సైనిక అధికారుల వరుస అమెరికా పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా నుంచి 70 F-16 బ్లాక్ ఫైటర్ జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, AIM-7 స్పారో ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లు, ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ బ్యాటరీలు సమకూర్చుకోవాలని భావిస్తోంది. చైనా ఇచ్చిన ఆయుధాలపై ఆధారపడటం క్షేమం కాదని ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. అందుకే అమెరికా ఆయుధాలపై దృష్టి పెట్టింది. అందుకు అమెరికా సైతం సానుకూలంగా స్పందిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధు పర్యటనతో అమెరికా పాక్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం, పరస్పర ప్రయోజనాలు మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ వైమానిక దళం ఒక పర్యటనలో పేర్కొంది. ఇరు దేశాల సంబంధాల్లో ఇదొక కీలక మైలురాయి అని అభివర్ణించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాత్ర తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. మొత్తం సైనికాధికారులే తెర మీద కనిపిస్తున్నారు. పాక్ రక్షణ శాఖ అధికారులు ఎక్కువగా అమెరికాలో కనిపిస్తున్నారు. ఈ విషయంలో షెహబాజ్ షరీఫ్ మాత్రం గుంభనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్య లేక ప్రధానిని పక్కన పెట్టేశారా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. అమెరికా అధికారులు ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి విలువ ఇవ్వకుండా ఆ దేశ సైనికాధికారులతో సమావేశాలు నిర్వహించడం అనుమానాలకు తావిస్తోంది. పొరుగు దేశం అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా మైండ్ గేమ్ ఆడుతోంది. భారత్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న అగ్రరాజ్యం అదే సమయంలో మన శత్రువు పాకిస్తాన్ను దువ్వటం చర్చనీయాంశమైంది. అయితే చైనాను దెబ్బతీసే లక్ష్యంతో ఆ దేశానికి సన్నిహితంగా ఉన్న పాకిస్తాన్ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సైనికాధికారులను అమెరికా పదే పదే పిలిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా సాయంతో ఇటీవల సమకూరిన నిధులతో ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మతులు చేసే పనిలో పడింది పాకిస్తాన్. ఇప్పుడు అమెరికా నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానాలు కొనుగోలుకు ఇప్పటికే పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఘర్షణలో పాకిస్తాన్కు చైనా పూర్తి స్థాయిలో అండగా నిలిచింది. అయితే చైనా అందించిన యుద్ధ సామాగ్రి ఏమాత్రం పనికి రాకుండా పోవటం ఆ దేశాన్ని ఆలోచనలో పడేసింది. చేసిన సాయం మరిచి ద్రోహం చేయటం పాకిస్తాన్ పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో చైనాను పక్కన పెట్టడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. తాజాగా ఇరాన్ మీద అమెరికా దాడులు చేపట్టినప్పుడు కూడా పాకిస్తాన్ ఇలాగే ద్వంద్వ వైఖరిని అవలంబించింది.
తమపై అమెరికా దాడి చేస్తే తమ మిత్రదేశమైన పాకిస్తాన్ ఆదుకుంటుందని ఇరాన్ ఆశలు పెట్టుకుంది. తమ తరపున పాకిస్తాన్ రంగంలోకి దిగి ఆనుదాడులు చేస్తుందని ఇరాన్ ప్రకటించగా తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని వెంటనే ప్రకటించడం విశేషం. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం 2015 నుంచి $8.2 బిలియన్ల విలువైన ఆయుధాలను పాక్కు చైనా విక్రయించింది. 2020 నుంచి 2024 మధ్య ప్రపంచంలో చైనా 4వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది. అందులో 63% ఎగుమతులు పాకిస్తాన్కే చేరాయి. భారత్ దాడికి అనుసరిస్తున్న పద్ధతులు, ఎత్తుగడల సమాచారం ఎప్పటికప్పుడు పాకిస్తాన్కు చేరవేసింది. చైనా తన మిలిటరీ సాంకేతికతను పరీక్షించుకోవటానికి పాకిస్తాన్ను ల్యాబ్లా ఉపయోగించుకుంటోందని అన్నారు భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్. చైనా నుంచి పాక్ సమీకరించిన HQ-9 LY-80 వ్యవస్థలు, వాటి రాడార్లు, సింధూర్ సమయంలో భారత్ ప్రయోగించిన ఒక్క క్షిపణిని ఆపలేకపోవడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్తో పాటు చైనా పరువు కూడా పోయింది.